నమస్తే. మీరు చూస్తున్నారు విలేజ్ ఫార్మ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు తేజ. ఈ పౌల్ట్రీ ఫారం శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం భగీరథపురం గ్రామంలో ఉంది. దీన్ని ముకుంద గారు ఏడాది క్రితం నిర్మించుకున్నారు. నిర్మాణానికి ఎంత ఖర్చు చేసుకున్నారు, మొదటి బ్యాచ్లో ఎంత ఆదాయం తీసుకున్నారనే పూర్తి స్థాయి సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ముకుంద గారు. మీరు గత సంవత్సరం నుండి ఇది ఫారం నడుపుతున్నారు కదా, గతంలో ఇక్కడ ఏ పండించేవారండి? గతంలో దీనిలో వరి పండించేవాళ్ళండి. గతంలో ఇక్కడ వరి పండించుకునేవారు. ఇప్పుడు వరి పొలం అంటున్నారు కదా, ఎన్ని ట్రాక్టర్ల మట్టి వేసుకున్నారు ఇందులో? దీంట్లో వచ్చి మనం రోడ్డు హైట్ చేయడానికి మనకు ఒక 1000 లోడ్లు మట్టి పట్టిందండి. ఇక్కడ 1000 లోడ్లు మట్టి వేసుకున్నారు. అవునండి. 1000 లోడ్ల మట్టి అయితే అయింది. మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారా, మీ సొంత పొలమా? ఇది సొంతగా లీజు తీసుకున్నాం. లీజుకి తీసుకున్నారు. ఇప్పుడు షెడ్ గట్ట నిర్మాణం చేశారు కదా, ఎంత కాలానికి అయితే లీజుకి తీసుకున్నారు మీరు? 10 years. మొత్తం ఈ పూర్తి స్థలాన్ని 10 సంవత్సరాలు లీజు తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇప్పుడు వరకు మన షెడ్ నిర్మాణానికి ఇప్పుడు డ్రింకర్లకి వీటి పైన రేకులకి సిమెంట్ ఫోల్డ్కి ఫెన్సింగ్ ఇవన్నిటికి కలిపి మనకి ఒక 22 లక్షల వరకు ఖర్చు చేసుకున్నారు. 22. ఇప్పుడు ఏమైనా మీరు లోన్లు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే మీ సొంత డబ్బు? లోన్ అమౌంట్ పెట్టామండి. లోన్కి వరకు వెళ్ళలేదు. మీరు సొంత డబ్బులతోనే ప్రస్తుతానికి అయితే సొంత డబ్బులతో నడిపిస్తున్నారు. ఇది ఎంత స్థలం అండి? ఇది వచ్చి 50 సెంట్లు. 50 సెంట్ల స్థలంతో ఇప్పుడు ఈ కొలతలు ఏంటి? ఎక్కడైతే 2 షెడ్లు నడుపుతాం. 2 షెడ్. ఒక షెడ్ వచ్చినమాట మనకి పొడవు వచ్చి 190 అడుగులు. పొడవు 190 అడుగులు, ఎడలకు వచ్చి 22 అడుగులు. ఈ షెడ్ 22 అడుగుల 170 అడుగులు పొడవు, 22 అడుగుల వెడల్పు, 170 అడుగులు పొడవుతో 2 షెడ్లు నిర్మించుకున్నారు. ఈ మొత్తం కెపాసిటీ ఎంత? ఇది ఎన్ని కోళ్ళను పెంచుకునే అవకాశం వచ్చానమాట? మనకి కంపెనీ కూడా చెప్పేది విధంగా అంటే ఒక 7000 బర్డ్స్ అంటే ఇస్తానని చెప్పారు. 7000 బర్డ్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీరు ఇప్పుడే మొదటి బ్యాచ్ నడుపుకున్నారు. వాటికి ఎంత తీసుకున్నారు? మొదటి బ్యాచ్ లో ఎన్ని తీసుకున్నారు? ఎన్ని చిక్స్ తీసుకున్నారు? మొదటి బ్యాచ్ లో మనకు వచ్చి 5,950 బర్డ్స్ ఇచ్చారండి. 5,950. మరి పూర్తిగా కెపాసిటీ ఇవ్వలేదు. పూర్తిగా అంటే సమ్మర్ టైం కాబట్టి పూర్తిగా ఇవ్వలేదు. 6,000 ఇచ్చారు. 6,000 ఇచ్చారు. 6,000. దీంట్లో ఏం పని చేసుకోవాల్సి అవసరం వస్తుంది? కష్టం అంటే మార్నింగ్ వచ్చి ఒక 3 hours, ఈవినింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. సమ్మర్ టైం లో వచ్చి ఇప్పుడు స్ప్రింక్లర్లు ఉన్నాయి. సమ్మర్ టైం లో ఒక మనిషి బట్ట ఇక్కడ ఉండాలి. సమ్మర్ టైం లో అలా స్ప్రింక్లర్ ఆన్ చేస్తూ స్ప్రింక్లర్ సమ్మర్ టైం లో ఇప్పుడు చూస్తే మొబైల్లో టెంపరేచర్ చెక్ చేస్తూ అలా ఆన్ చేస్తూనే ఉండాలి. ప్రతి దానికి మన టెంపరేచర్ మిషన్ అనేది ఒకటి ఉంటది. ప్రతి పిల్లర్ ఒకటి పెడతాం, షెడ్ లో ఒక్కొక్కటి పెడతాం. అది ఎలా ఉందనేది దాన్ని బట్టి మన టెంపరేచర్ పెరిగింది అనుకో ఫ్యాన్లు వేయడం, తర్వాత పైన స్ప్రింక్లర్లు వేస్తూ అలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఎంత ఉష్ణోగ్రత దాటితే స్ప్రింక్లర్ ఆన్ చేస్తున్నారు? 35 దాటితే మనం 35 దాటితే అలా ఆన్ చేస్తూనే ఉండాలి. 35 దాటితే మాత్రం ఇప్పుడు మీరు కంపెనీతో టైఅప్ అయ్యారా, లేకపోతే మీరు సొంతంగా ఐబీ కంపెనీతో మీరు టైఅప్ అయ్యారు? ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ఐబీ కంపెనీ? ఐబీ కంపెనీ వచ్చేసి మనకి శ్రీకాకుళంలో ఉందండి. శ్రీకాకుళంలో ఆఫీస్ ఉంది. వీళ్ళే అగ్రిమెంట్ కుదుర్చుకొని వాళ్ళే పిల్లనిస్తారు. మనం ఎటువంటి డబ్బులు కట్టవసరం లేదు. మెడిసిన్ వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. కూడా 1 day చిక్ ఇస్తారు. మీకు 1 day చిక్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు 1 day చిక్ అయిన నుంచి బాధ్యత మీదే. 1 day చిక్ అయిన నుండి బాధ్యత మందే. 1 day చిక్ అయితే బాధ్యత. మొదట్లో ఏం పని చేసుకో? ఇప్పుడు 1 day చిక్ రాగానే ఏం చేయాల్సి వస్తుంది? ఫస్ట్ వచ్చి మనం అనమాట మన డ్రమ్ములు ఉంటాయి, అలా డ్రమ్ములు ఉన్నాయి. ఆ డ్రమ్ చుట్టూ మనం బీడ్ పెట్టుకోవాలి. డ్రమ్ చుట్టూ పెట్టుకుని మన పేపర్ కింద అనమాట ఓకేసి ఫస్ట్ బాగా పాత ఓకని ముందుగా క్లీన్ చేసి ఓకే ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అనమాట ఈ పాత ఓకని క్లీన్ చేసి బ్యాచ్ అయిపోయినంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఓకని మొత్తం క్లీన్ చేసి ఒక రోజు నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత పేడ తెచ్చి పేడ మొత్తం వేసి సున్నం కొట్టాలి.
పేడేసి సున్నం చేయాలి. సున్నం కొట్టాలి, మొత్తం సున్నం రాయాలి. వేసిన తర్వాత ఇంకా గ్యాప్ 2 days గ్యాప్ తీసుకోవాలి. 2 days వరకు ఆరనివ్వాలి మొత్తాన్ని ఆరిపోవాలి. తర్వాత మనం కొత్త బ్యాచ్ వచ్చేటప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ అనమాట అక్కడ తీసుకొని మన వీడి చుట్టూ అనమాట రౌండ్ గా పెంచి కట్టుకొని రేకుతోని దాని మీద మనం ఓకే వేసుకొని పేపర్లు వేసుకోవాలి. మొదట్లో పేపర్ వన్ డే బ్యాచ్ రాగానే ఏంటంటే మనం బెల్లం వాటర్ పెట్టాలి. మొదట్లో బెల్లం నీరుని అయితే ఇవ్వాల్సి వస్తుంది. వాటితో పాటు దానా. అలా ఇప్పుడు దానాల్లో ఎన్ని రకాలు? మొదటి నుంచి అన్ని దానాలో 3 రకాలు ఉంటాయండి. దానాల్లో 3. ఫస్ట్ రకం అంటే B1 ఉంటది. B1 ఇది 10 days దానా. B1 దానాని 10 రోజులు 10 రోజుల పాటు ఉపయోగిస్తూ ఉంటారు. తరువాత B2 ఉంటది. B2 దానాని అది 15 days. 15 days. 10 నుండి 15 days. 10 నుంచి 15 days అంటే 25 days వరకు B2 దానా. B2 25 నుండి నెక్స్ట్ 40 days వరకు B3 దానా ఉపయోగించుకుంటాం. B3 ఇప్పుడు మనం చూసుకున్నది అయితే B3 దానా. ఇప్పుడు మనం చూసుకున్నది B3. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇవి ఎంత వెయిట్ అయ్యాక వాళ్ళు తీసుకువెళ్తారు? వెయిట్ అంటే మినిమం అండి వాళ్ళు 35 days నుండి 40 days మధ్యలో తీసుకువెళ్తారు. మాక్సిమం సమ్మర్ టైంలో వెయిట్ వచ్చి 1.9 వచ్చేంత సమ్మర్ టైంలో తీసుకెళ్తారు. అది మామూలు టైంలో 2.5 2.6 సాధారణ సమయాల్లో 2.5 కేజీలు తీసుకునే అవకాశం ఉంది. కానీ సమ్మర్ లో మాత్రం కేజీ 900 గ్రాములు మినిమం కేజీ 900 వస్తే కేజీ 900 నుండి 2.2 2.3 వరకు వస్తుంది. మొదటి బ్యాచ్ లో మీకు కలిగిన అనుభవాలు? మొదటి బ్యాచ్ లో మనది వచ్చి అనమాట 40 days కి వెళ్ళిందండి. 40 days లో మనకు వచ్చిన రోజుల్లో వెయిట్ వచ్చి అనమాట 2.2 వచ్చింది. 2.2. మార్టాలిటీ ఎంత ఉందండి మొదటి బ్యాచ్ లో? మొదటి బ్యాచ్ లో మార్టాలిటీ అయితే 350 వచ్చింది. మార్టాలిటీ తెచ్చిన 6000 పిల్లల్లో 350 పిల్లలు చనిపోయాయి. 350 పిల్లలు చనిపోయాయి. సాధారణంగా ఇవి జరుగుతుంటాయి లేకపోతే ఇది ఎక్కువగా? మినిమం సాధారణంగా మన మొదటి బ్యాచ్ లో తక్కువ, మనం అన్నిటితో పోలిస్తే కొంచెం తక్కువ. మొదట్లో అనుభవం లేకపోయినా 350తో చాలా. మీరు ఎవరికి అనుభవం లేదు, వాళ్ళు ఏమైనా చెప్తూ ఉంటారా మీకు? మనకి కంపెనీ వాడు అంటే 2 days వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కంపెనీస్ వాళ్ళు అయితే ప్రతి 2 రోజులకు ఒకసారి వీటి గురించి చెప్తూ ఉంటారు. మనకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఇలా చేయాలి అలా చేయాలి. బడ్స్ ఏమైనా తేడా ఉందన్నా, మన బడ్స్ యాక్టివ్ గా లేకపోయినా ఇది కలపాలి. మెడిసిన్ పరంగా ఏం యూజ్ చేస్తున్నారు, ఇది వెయ్యాలి మెడిసిన్, ఈ టైం లో ఇది పెట్టాలి, ఈ టైం లో ఇది ఖర్చు పెట్టాలి అనే మొత్తం వాళ్ళు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ సమాచారాన్ని వాళ్ళు ఇస్తారు. మన కాడకు వచ్చి ఒక ½ hour 1 hour టైం స్పెండ్ చేస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి? 2 days కి వస్తారండి. ప్రతి 2 రోజులకు ఒకసారి. ఈ రోజు వస్తే మళ్ళీ రేపు ఉంటారు. అవునండి. ఇప్పుడు మీరు సాధారణంగా ఎక్కువగా ఇనుప పైపులు నేస్తూ ఉంటారు కదా, మీరు ఇక్కడ నార్మల్ కర్రలను ఉపయోగించారు. బడ్జెట్ ప్రాబ్లం అండి. బడ్జెట్ అంటే ఒకసారి ఇంత బడ్జెట్ పెడితే దీనికోసం మనకు అవగాహన తెలియలేదు కాబట్టి ఎలా ఉంటది, దీన్ని మనం ఏంటి ఇంత బడ్జెట్ పెడతాను, దీనిలో మనకి ఎలా వస్తుంది, లాభాలు ఎలా పొందుతాం, దీని వల్ల మనకి ఎంత కష్టం ఉంటుందని తెలుసుకొని కొంచెం బడ్జెట్ తో ఫస్ట్ ఉపయోగించు కర్రలను ఉపయోగించు. దీని వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? దీనివల్ల అంటే ప్రజెంట్ అంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కువ లాంగ్ టర్మ్ లో అయితే ఉపయోగించుకోలేరు. లాంగ్ లైఫ్ అనేది తగ్గింది. లైఫ్ అనేది తక్కువ కాలం కాబట్టి తక్కువ సమయంలో ఉంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి అదే కొద్దిగా ఇబ్బంది. అంతేకాని ఎక్కువ ఇబ్బంది అయితే ఏమీ లేదు. వేడిని చూస్తే బాగా విపరీతంగా ఉందనుకో, పైన మనకి రేకుల పైన స్ప్రింక్లర్స్ ఉంటాయి. స్ప్రింక్లర్స్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సెట్ ఆ సెట్, ఈ సెట్ లో ఒక ½ hour పెట్టామనుకోండి, ఈ సెట్ లో ½ hour వస్తే ఆ సెట్ లో ½ hour, రెండు కలిపి ఒకేసారి అంటే మన మోటార్ కెపాసిటీ ఎంత సరిపోతుంది కాబట్టి దీంట్లో ఒక ½ hour, దాంట్లో ఒక ½ hour పెట్టాలి. పైన వచ్చి మనం ఏం చేస్తామంటే గడ్డి వేస్తాం. ఇప్పుడు అక్కడ చూసుకుంటే గడ్డి వేసారు, రేకుల పైన గడ్డి వేసుకో, రేకుల మీద గడ్డి కొంచెం వీట్లు కాయడానికి గడ్డి వేస్తాం. చల్లగా ఉండేందుకు అయితే రేకుల మీద గడ్డి వేస్తూ ఉన్నారు. గడ్డి వేసుకుంటాం. సాధారణంగా ఈ బ్యాచ్ పెంచడానికి 40 రోజుల సమయం అయితే 40 days. ఇప్పుడు ఎక్కువ ఈసారి అయితే ఈ బ్యాచ్ లో కొద్ది మార్టాలిటీ ఎక్కువగా వచ్చిందని చెప్తున్నారు. అవునండి. దానికి కారణం ఏమంటే? దానికి కారణం టెంపరేచర్ అండి. టెంపరేచర్, ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఈ ఊర్లో అయితే మాత్రం 50 degrees వరకు ఉష్ణోగ్రత ఉంది. మన లాస్ట్ టైం చూసుకుంటే 55 degrees కూడా ఉష్ణోగ్రత వచ్చింది. టెంపరేచర్ అంతవరకు కూడా ఉంది. దాని వల్ల ఏంటంటే మనమే వేడిని తట్టుకోలేక బడ్స్ ఎలా తట్టుకుంటాయి, దాని వల్ల మన మోర్టాలిటీ అనేది ఈ బ్యాచ్ కొంచెం ఎక్కువ వచ్చాయి. ఈ బ్యాచ్ కి అయితే మార్టాలిటీ ఎక్కువగా రోజు 65 పిల్లలు చనిపోయి అంటున్నారు కదా, దానికి గల కారణం ఏంటి? దానికి గల మొదటి కారణం వచ్చి టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం.
దానితో పాటు ఇప్పుడు దానితో పాటు ఏమైనా కారణాలు? దాంతో పాటు ఏంటంటే ఆ రోజు మనకి అన్ని చనిపోవడానికి కారణం పవర్ కట్ అయింది. కరెంట్ అయితే ఆ రోజు లేదు. ఆ రోజు అనమాట మనకి 11 o'clock పవర్ కట్ అయింది. 1 hour కి వచ్చింది. ఓహో, అంటే 2 గంటల పాటు కరెంట్ లేదు. 2 గంటల పాటు కరెంట్ లేదు. దాని వల్ల పిల్లలు అనమాట కొంచెం గాలికి టెంపరేచర్ ఆడక దాని వల్ల ఒకేసారి మోటార్లు వచ్చి 65 వచ్చాయి. ఒకే రోజు 65 చనిపోయాయి. ఇది చాలా ఎక్కువగా. ఇప్పుడు 65 చనిపోయి అంటున్నారు కదా, మీరు డైలీ చనిపోయిన వాటిని ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలా? డైలీ వచ్చి మార్నింగ్ వచ్చి మనం డైలీ మార్నింగ్ ఎంట్రీ చేయాలండి. మనం మార్నింగ్ లగ్గానే మనం 5 గంటలు లేస్తాం. 5 గంటల ముందు మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే దుక్కుతాం. మొదటి ఆటతో దున్నుకోవాల్సి వాటితో దున్నుకున్న తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ప్రతి డ్రింకర్ ని క్లీన్ చేయాలి. ప్రతి డ్రింకులని క్లీన్ చేసుకోవాలి. 2 times 1 day లో డే రోజుకి 2 సార్లు క్లీన్ చేయాలి. క్లీన్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి క్లీన్ చేసాక మార్నింగ్ ఎంత ఫీడ్ అనే సెక్షన్ మార్నింగ్ తక్కువ ఉంటది. అంటే ఎండాకాలం కాబట్టి మార్నింగ్ సెక్షన్ ఫీడ్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఈవినింగ్ ఇస్తాం ఫీడ్. ఈవినింగ్ సాయంత్రం సమయాల్లో మాత్రమే ఫీడ్ అయితే ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకేమైనా పని చేసుకోవాల్సి ఉంటుందా వీటికేనండి? మనం మొదటగా మనకు వచ్చిన 1 day బర్డ్స్ నుండి డైలీ మనం తిరుగుతుండాలి. 1 day బర్డ్స్ అయితే డైలీ చేస్తుండాలి. 1 day నుండి 10 day వరకు కొంచెం శ్రమ ఎక్కువ ఉంటది. ఎక్కువ కేర్ తీసుకోవాలి. అంటే నైట్ టైం మనం పడుకోకన్నా అన్ని గుంపులుగా దగ్గరికి అయిపోతుంది. చిన్నతనంలో ఆ గుంపులుగా అయిపోకన్నా మనం కొంచెం దాన్ని రొప్పుతుండాలి. చిన్నతనంలో ఎక్కువ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అన్ని గుంపులుగా రాకన్నా మనం కొంచెం దాన్ని రొప్పుతుండాలి. రొప్పుతూ ఉండాలి. డైలీ మనం నైట్ టైం కూడా దాన్ని నైట్ టైం పెట్టాలి. నైట్ టైం అయితే ఇప్పుడు ఆ డ్రమ్ములు ఉన్నాయి కదా, అందులో ఏం చేస్తారు? డ్రమ్ములో ఏంటంటే మనం సాధారణంగా 1 day బర్డ్స్ వచ్చాక నైట్ టైం మనం పూల్ యాంగిల్ లో చూసాక దాన్ని కర్రలు పెట్టుకొని మనం ఇప్పుడు అందులో కర్రలు పెట్టుకొని హీట్ నివ్వాలి. చిన్నతన 10 రోజుల వరకు ఎన్ని రోజులు ఇస్తూ ఉంటారు అలా? అదే మనం దీన్ని బట్టి పిల్ల ఉష్ణోగ్రత దాని వ్యాక్టివ్ బట్టి. ఇప్పుడు పిల్ల వచ్చిన మనకు చలేస్తే మనం ఎలా ఉంటాం? దగ్గర ముడతపోయి ఉంటాం. మనకి కొంచెం చలి ఏంటంటే ఎలా ఉంటాం? మనం నార్మల్ గా అక్కడ కూడా మనం గమనించవలసింది ఏంటంటే దానికి కూడా అంతే. పిల్ల అన్ని దగ్గర అయిపోయి దగ్గరగా చేరిపోతున్నప్పుడు మనం వీటిని ఇవ్వాలి. కొంచెం ఫ్రీగా ఉండేటప్పుడు అంటే ఇంకా ఆగిపోయావు. ఫ్రీగా ఉంటే మాత్రం ఏం అవసరం లేదు. 10 days తర్వాత ఇంకా దీనికి ఎంత హెయిర్ వెళ్తే అంత బాగుంటది. 10 days తర్వాత దీనికి గాలి కావాలి. ఇప్పుడు వర్షాలు వస్తే కప్పుకునేందుకు పరజాన్ అయితే చుట్టూ వర్షాలు వచ్చేటప్పుడు కప్ప అవసరం లేదండి. గాలి వస్తుంది చూడండి. గాలి వచ్చేటప్పుడు మనం కప్పుకోవాలి. గాలి వచ్చేటప్పుడు లోపలికి వర్షం అనేది లోపలికి వచ్చే అవకాశం కాబట్టి దానికోసం మనం అవి పట్టాలు తీసుకొని కప్పుకోవాల్సి వస్తుంది. పట్టాలు కూడా తీసుకొని చుట్టూ వైపులో కూడా కప్పుకొని అన్నారు. అంటే తూర్పు ముఖానికి సాల్ని వేసుకోవాల్సి. తూర్పు ఇప్పుడు మన కోళ్ల ఫారం అనేది ఎలా ఉండాలంటే తూర్పు గాని పడమట గాని ఈ 2 డైరెక్షన్ ఫేసింగ్ అనేది ఈ 2 ఉంటది. ఉత్తరం అదే దక్షిణం గాని ఉత్తరం గాని ఫేసింగ్ ఉండదండి. ఎందుకంటే సన్న కోసం ఎండ వస్తుంది కాబట్టి తూర్పు వస్తాడు కాబట్టి మనం ఇలా సెట్ వేసుకుంటే షెడ్ మొత్తం ఎండ వచ్చే ఉంటుంది. ఇబ్బంది అయితే ఎప్పుడైనా మనం కోళ్ల ఫారం వేసుకోవాలంటే తూర్పు గాని పడమర కానీ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ షెడ్ నిర్మాణానికి ఎవరినైనా సంప్రదించారా, లేకపోతే మీ సొంత ఆలోచనతో వేసుకున్నారా? అంటే ఇంత ముందు షెడ్ లో వేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీనికోసం తెలుసుకొని కనుక్కొని దీనికి ఏమవుతుంది, ఎలా చేయాలి ఏంటనేది మొత్తం మనం తెలుసుకొని వచ్చి తర్వాత మన ఈ కంపెనీ వారితో దగ్గరికి వెళ్ళి కంపెనీ వారితో మాట్లాడుకొని మేము ఇలా తీయాలనుకుంటున్నాం. కంపెనీ వారు కూడా వచ్చారు. ఫస్ట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు వచ్చాక వాడి డైరెక్షన్ చెప్పాడు. ఇలా మాకు ఈ యాంగిల్ కావాలి, మాకు ఇంత గ్యాప్ కావాలి. ఇప్పుడు మనకి 50 సెంట్లు తీసుకున్నాం. అది వచ్చిన 190 అడుగులు పొడవు, 22 అడుగులు ఎడల్పు. సెంటర్ లో వచ్చి 30 అడుగులు నాకు రోడ్డు కావాలి, 30 అడుగులో గ్యాప్ కావాలి. ఎందుకంటే ఈ షెడ్ కి ఆ షెడ్ కి గాలి వెళ్ళడానికి కావాలని వాళ్ళు 30 అడుగులు నాకు ఉంచాలి సెంటర్ లో. ఎలా అయినా 30 నుండి 35 పర్లేదు అని చెప్పారు. మనకి ఖాళీ కొంచెం పేస్ ఇది కాబట్టి మనం 30 అడుగులు ఉంచాం. 30 అడుగులు ఉంచేదాకా నెక్స్ట్ ఇంకో షెడ్ మనం లైన్ చేసుకున్నాం. ఇది కూడా సేమ్ డైరెక్షన్ లో 22 అడుగులు సేమ్ వెయిట్ ఇచ్చాక ఏమైనా వాళ్ళే తీసుకుంటారా, మీరే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి అవుతుందా? మనకేం లేదండి.
మనకి ఇప్పుడు మనకి 40 days వెయిట్ వచ్చాక సూపర్వైజర్ వచ్చి చూసుకుంటాడు. సూపర్వైజర్ వాళ్ళకందరికి ఓకే అనుకూలంగా ఉందనుకుంటే నైట్ అనమాట. ఓన్లీ మనకి లోడింగ్ వచ్చి ఈవినింగ్ నైట్ పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా మార్నింగ్ అంటే మార్నింగ్ పిల్లలు మరి చనిపోయే అవకాశం ఉంటాయి, తీసుకెళ్లే దారిలో ఎండకి చనిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మన లోడింగ్ కూడా మనకి చాలా ఇబ్బంది ఉంటది. పిల్ల వెలుతుల్లో పిల్ల దొరకదండి, చీకట్లో మనకి పిల్ల మన దగ్గరలో ఒక దగ్గర ఉంటది. అందుకని ఈ మాక్సిమం ఎప్పుడు వచ్చానో మనకి లోడింగ్ వచ్చానమాట ఈవినింగ్ టైంలో పెట్టుకుంటారు. లోడింగ్ అయితే మాత్రం ఈవినింగ్ సమయంలో మాత్రమే అవుతుంది. లోడింగ్ కూడా వచ్చానమాట శనివారం గానీ లేదంటే సోమవారం. శనివారం కానీ సోమవారం కానీ ఈ 2 రోజుల్లో చేసుకునే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే శనివారం పెట్టుకుంటే ఆదివారం షాపులకి నైట్ వెళ్ళిపోతాయి కదా, ఆదివారం నెక్స్ట్ సోమవారం అంటే మంగళవారం షాపులకి అయితే తీసుకెళ్ళి మిగతా రోజుల్లో ఎక్కువ లోడింగ్ ఉండదు. ఏదో మనకి అవకాశం వల్ల స్టాక్ లేకపోవడం వల్ల ఇబ్బంది వల్ల అప్పుడు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైనా మొదటి బ్యాచ్ లో ఎన్ని రోజులకి తీసుకున్నారు మీరు? మొదటి బ్యాచ్ వచ్చి మాది 38 days కి వెళ్ళిందండి, 38 రోజులు. 38 రోజులకైతే 38 రోజులకు తీసుకున్నారు. ఇది ఎక్కువ సమయమా లేకపోతే నా సాధారణ సమయమే? మనం అనుకున్నా కన్నా 2 రోజులు ముందు వెళ్ళిందండి. మాక్సిమం 40 days అంటే 40 రోజులకు వెళ్ళవలసింది 38 రోజులకి వెళ్ళింది, అంటే 2 రోజులు ముందు వెళ్ళింది. 2 రోజులు ముందు వెళ్ళింది. ఇప్పుడు మీరు ఫ్యాన్లు లేవంటున్నారు, ఇప్పుడు ఫ్యాన్లు టవర్ కట్ అయింది అంటున్నారు కదా, ఇన్వర్టర్లు ఇక్కడ మెయింటైన్ చేయడం లేదా? ఇన్వర్టర్ అంటే ఫస్ట్ బ్యాచ్ కదా, మనకి కొంచెం మనీ పరంగా మనకి ఇబ్బంది ఉంది. ఈ టైంలో మేము ఇన్వర్టర్ అంటే ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, కానీ ఈ నెక్స్ట్ బ్యాచ్ నుంచి మాత్రం ఇన్వర్టర్ పెట్టుకుంటాను. ఇన్వర్టర్ లేనిదే చాలా ఇబ్బంది పడుతుంది. నైట్ పూట కరెంట్ వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటది. కరెంట్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి కూడా రాత్రి షెడ్ దగ్గర రాత్రి మీరు ఉండాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారా? లేదండి, షెడ్ దగ్గర అంటే మనం నైట్ మనం భోజనం చేసి వచ్చేస్తాం, 9 గంటలకు వచ్చి ఒకసారి మొత్తం అన్ని తిరుగుతాం, షెడ్ అన్ని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ పడుకుంటామండి. ఇక్కడ చూసారు బెడ్లు ఉన్నాయి, మీరు అక్కడ పడుకుంటామండి. ఏమైనా మనకి సమయంకి ఏమైనా అదుపులు కానీ ఇవ్వ కానీ వస్తే మధ్య టైంలో ఒక్కొక్కసారి వచ్చి లెగిసి చూసుకుంటామండి. మధ్యలో లెగిసి చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మనకు 50 days వరకు కొంచెం తిరుగుతుండాలి, చెట్లు అంటే దగ్గరలో తిరుగుతుండాలి. 15 రోజుల వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పక్క నుంచి పాములు గట్ట చుట్టుపక్కల గట్ట పొలాలు కదా, పాములు గట్ట వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వరకు పాములు గట్ట అలా వచ్చే అవకాశాలు లేదు. దానికోసమే 2 మెసలు వేసామండి. ఒకటి ఇదేసి 2 మెసలు వేసుకున్నారు. 2 వేసాం. చిన్నది ఒకటి, అంటే చిన్నది వచ్చి హాఫ్ ఇంచ్ ఉంటది, దాంట్లో పాము రావడం అంటే కొంచెం కష్టంగా ఉంటది. పైదంటే అంతవరకు పాము ఎక్కదు కాబట్టి ఇదంతా 2 అడుగుల ఎత్తు వరకు వేసుకున్నట్టున్నారు. 2 అడుగుల ఎత్తు వరకు వేసాం. 2 అడుగుల ఎత్తు వరకు హాఫ్ ఇంచ్ మెస్ వేసుకున్నారు. మీద వరకు 1.5 ఇంచ్ మెస్ను అయితే వేసుకున్నారు. మొత్తం ఖర్చులు అయితే మాత్రం 22 లక్షలు అయితే అయిందని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈ పెంటని అమ్ముకునే అవకాశం ఉందా? ఈ పెంట వస్తారు కానీ మన బ్యాచ్ అయిపోయినంటే దీన్ని మొత్తం క్లీన్ చేస్తాం. పక్కన పొలాలు వచ్చి మనకి అడుగుతుంటారు, ఎవరికైనా కావాలి. మనకి ఊళ్ళో పొలం ఉంది కాబట్టి మనం పొలంకి వెళ్ళిపోతుంటే, లేదు సొంత పొలం ఉంది కాబట్టి మనం పొలంకి వెళ్ళిపోతుంటే. సొంత పొలం ఉంది కాబట్టి మీ సొంతంగా మీ పొలంలో వేసుకుంటున్నారు ఈ దానాన్ని. అవునండి. ఇంకా ఇంకే ఖర్చులు ఏమైనా ఉంటాయా? దీనికి ఖర్చులు అంటే ఇంకేం లేదండి. మనకి ఓన్ ఖర్చు వచ్చి మధ్యలో మనకి ఈట బట్టి అంటే బెల్లం వాటర్ పెట్టాలి, మెడిసిన్ స్టార్టింగ్ లో బెల్లం వాటర్ అయితే పెట్టాలి. మెడిసిన్ ఖర్చులు వాళ్ళు భరిస్తారు. మెడిసిన్ ఖర్చులు అంతా మొత్తం కంపెనీ భరించుకుంటది. లాస్ట్ లో మనకు వచ్చే అమౌంట్ లో మొత్తం మెడిసిన్ కింద, ఫీడ్ కింద, ప్రతి అమౌంట్ కూడా కట్ చేసుకుని మనకి ఇస్తారండి. ప్రతి అమౌంట్ ని కట్ చేసి మీ అకౌంట్ లో వేసేస్తారా, చేతికి ఇస్తారా? అకౌంట్ లో వేసేస్తూ ఉంటారు. మొదటి బ్యాచ్ లో మీకు ఎంత తీసుకున్నారు? కేజీకి ఎంత వచ్చింది మీకు ఆదాయం? యాక్చువల్ గా మనకు వచ్చే కమిషన్ వచ్చి 8 రూపాయలు కంపెనీ ఇచ్చారు. కమిషన్ 8 రూపాయలు కమిషన్ ఇచ్చారు. కానీ మనకి ఏంటంటే సమ్మర్ ఫెసిలిటీ, బాడీ వెయిట్ వాళ్ళు అనుకున్న కన్నా ఎక్కువ రావడం, అవన్నీ బట్టి మనకి ఏంటంటే 12 రూపాయలు వచ్చిందండి కేజీకి. 12 రూపాయలు తీసుకున్నారు, గరిష్టంగా తీసుకున్నట్టే కదా? అవునండి. సాధారణంగా ఎంత తీసుకునే అవకాశం ఉంది? కంపెనీ వారు చెప్పిన ప్రకారం ఎంత ఇస్తారు? అంటే ఒక కమిషన్ కేజీకి ఎంత ఇస్తామని చెప్తున్నారు? కేజీకి వచ్చి మన ఈ కంపెనీ వచ్చి ఐబీ కంపెనీ వచ్చి కేజీకి 8 రూపాయలు ఇస్తారండి. ఇప్పుడు ఎంత కోడి ఎంత బరువు పెరిగినా 8 ఇస్తూ ఉంటారా, తగ్గు ఇస్తుంటారా? అంటే అండి మనం వాడు అనుకున్న కన్నా వెయిట్ మనం ఇచ్చామనుకోండి, మనకి అమౌంట్ అనేది వాడు మనకి యాడ్ చేస్తారు. ఎక్కువ అమౌంట్ అనేది. ఇప్పుడు దానికంటే తక్కువ ఇస్తే 8 కంటే తక్కువ ఇస్తారా? అలా ఏమున్నదండి.
అలా అంటే ఇప్పుడు వరకు అలా ఏం తగ్గించలేదు. లాస్ట్ మనకి ఏమంటే ఇంకా మేము మొదట్లో పెట్టాం కాబట్టి మనకు దానికోసం అనుభవం కూడా తెలియలేదు. పూర్తి అనుభవం అయితే ఇంకా లేదు. అంటే మనకి ఇప్పుడు వరకు అలా రాలేదు. రెండో బ్యాచ్ కాబట్టి పూర్తి అనుభవం అయితే లేదు ఇంకా. ఇంకా ఇప్పుడు వాటితో పాటు ఇంకే ఖర్చులు ఉంటాయి ఒక బ్యాచ్ ని పెంచడానికి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెక్కేసుకుంటే మనకి మధ్యలో మన ఓనీతో బెల్లం వాటర్ ఇవ్వాలి. బెల్లం నీటికి అయితే మెడిసిన్ ఇచ్చేటప్పుడు మనం ఐస్ తెచ్చి ఐస్ కలిపేసి అదే ఐస్ గడ్డ కూలింగ్ వాటర్ ఇవ్వడానికి ఐస్ గడ్డని తీసుకొస్తాం. కూలింగ్ వాటర్ కూడా ఇవ్వాలి. మెడిసిన్ టైంలో ఇవ్వాలి. మెడిసిన్ టైంలో కూలింగ్ వాటర్ ఇచ్చుకోవాలి. 1 డే బర్డ్స్ నుండి ఒక 3 రోజుల వరకు, ఒక రోజు నుండి 3 రోజుల వరకు మనకి ఏంటంటే ఇంజక్షన్లు వేస్తారండి. వీటికైతే ఇంజక్షన్లు అంటే ఈ కంపెనీకి వచ్చేందుకు ఒకసారి వేస్తారు. ఐవీకి ఒకసారి వేస్తారు. ఒకసారి మాత్రం ఇంజక్షన్. అంటే స్టార్టింగ్ 1 డే నుండి 5 డేస్ అదే 1 రోజు నుండి 5 రోజుల లోపు ఇంజక్షన్ అనేది వేస్తారండి. ఇంజక్షన్ అనేది వేస్తూ ఆ ప్రతి పిల్లని అనమాట మనం దగ్గర చూసుకొని ఒక టబ్ లో వేసుకుంటే వాళ్ళు అనమాట వాళ్ళు ఇంజక్షన్ వేసుకుంటారు, మీకు చెప్తూ ఉంటారా? వాళ్ళు ఒక కంపెనీ నుండి ఒక మనిషిని వస్తారు, వాడికి మనం అమౌంట్ మనం ఇచ్చుకోవాలి. కంపెనీ ఏం భరించదు, మనం ఇచ్చుకోవాలి. అంటే 1000 బర్డ్స్ కన్నా ఇంత అని ఉంటది ఆయనకి అమౌంట్. మనం ఇచ్చుకుంటే వాడిని వచ్చినమాట ప్రతి దానికి ఇంజక్షన్ వేస్తాడండి. అది ఇంకా అది క్లోజ్. తర్వాత అనమాట మనకి అంటే ఇంకా మెడిసిన్ అనమాట 21 రోజుల్లో ఒక మెడిసిన్ ఒకటి ఉంటుంది. 21 రోజులకు మళ్ళీ ఇంకో మెడిసిన్, అది కూడా ఇంజక్షన్ కాదండి, మనం దీంట్లో కలుపుకోవాలి. వాటర్ లో ట్యాంకీలో కలుపుకోవాలి. ట్యాంకీ లేదండి, డ్రమ్ములో కలిపి ఇది ట్యాంకీ నుండి కలెక్షన్ క్లోజ్ చేసుకొని డ్రింకర్లకి మన 200 లీటర్ డ్రమ్ ఉంటుంది, పెద్ద డ్రమ్. దాంట్లో ఐస్ తెచ్చి ఐస్ వేసుకొని దాంట్లో ఐస్ తెచ్చి ఐస్ వేయాలి. పాల ఉన్నది కదా, అమూల్య పాల పౌడర్ తెచ్చుకొని 2 కేజీలు తీసుకొచ్చి దాంట్లో కలిపి మిక్సింగ్ చేసి ప్రతి డ్రింకర్ లో ఒక్కొక్క లీటర్ వరకు అలా వేసుకోవాలి. ప్రతి డ్రింకర్ లో స్ప్రింక్లర్ లో ఒక్కొక్కటి వేసుకోవాలి, ఒక్కొక్క లీటర్ వేసుకోవాలి. లీటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమైనా ఖర్చులు ఉన్నాయి? కరెంట్ ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి అన్నారు, కరెంట్ బిల్లు వచ్చి అంటే మనకి మాక్సిమం లెక్క వేసుకుంటే 6000 నుండి ఒక 8000 లోపు మధ్యలో వస్తుంటది. 6000 నుంచి కరెంట్ బిల్ 8000 వరకు. మొదటి బ్యాచ్ లో ఎంత ఆదాయం తీసుకున్నారు మీరు? మొదటి బ్యాచ్ అంటే ఆదాయం వచ్చి కంపెనీ కూడా ఇచ్చింది 1.60 ఇచ్చారండి, 1,60,000. అందులో మీ ఖర్చులు అయితే ఇంకా మొదటి బ్యాచ్ కాబట్టి మేము ఇంకా అంతవరకు లెక్క లేదు, అంతా మేమే కాబట్టి. వేరే వాళ్ళు అయితే వాళ్ళని ఎవరు పెట్టాలి, అంతా మేమే చేసుకున్నాం కాబట్టి. మా బావగారు ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి ఇంకేం లెక్క లేదు. ఇంకా ఖర్చులు అయితే లెక్క లేదు. ఎవరైనా పని చేయాల్సిన అవసరం ఉంటుందా? మీరే పని చేసుకోండి. అదంటే ఇప్పుడు వరకు అంత అవసరమే లేదు, మేమే చేసుకుంటాను. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరే పని చేసుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యులందరూ చేసుకుంటే కానీ ఎక్కువగా శ్రమ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? మీరు ఎక్కువ ఏం లేదు, మార్నింగ్ 5 గంటల నుండి ఒక 3 గంటల వరకు టైం స్పెండ్ చేయాలి. వీటితో పాటు ఉండాలి. తర్వాత అనమాట మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్తాం. భోజనానికి వెళ్ళొచ్చి ఒక మనిషి అంటే కంటిన్యూగా ఉండాలి. ఇక్కడ ఒక మనిషి అయితే అలాగే ఇక్కడ ఉంటూనే ఉండాలి. కరెంట్ వెళ్ళిపోయినప్పుడు ఫ్యాన్ల కోసమైనా సరే, కరెంట్ మనం గాలి వేసేటప్పుడు ఫ్యాన్లు ఆపడానికైనా సరే ఆపుతుండే. బాగా ఎండ వచ్చిందని పైన పెంకులర్ ఆన్ చేసుకోవడం. ఇంకా డైలీ ఒక మనిషి ఇక్కడ అవసరం ఉంటుంది. మళ్ళా సాయంత్రం వచ్చేసరికి 4 గంటలు మళ్ళా వర్క్ స్టార్ట్ చేస్తాం. ప్రతి స్ప్రింక్లర్లు కడిగేసి ఫీడ్ వేస్తాం. మేత అనేది దాన అనేది వేస్తాం. ప్రతి స్ప్రింక్లర్ కడిగేసి దాన అయితే వేస్తుంటాం. ఇంకా ప్రస్తుతానికి అయితే మీకు సంతోషంగా ఉంది? పర్లేదు, ఇప్పుడు వరకు సంతోషం. ఆదాయం అయితే బాగా తీసుకోగలిగారా? ఫస్ట్ బ్యాచ్ అయితే పర్లేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ బ్యాచ్ ఎలా అనేది మనకి రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ వచ్చాక మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.